ఒక ఊరిలో ఒక మహిళ ఉండేది. ఆమెకు ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేది. ఆమె కోపం వల్ల వాళ్ళ ఇంట్లో ఆమె భర్త, పిల్లలు రోజు ఇబ్బంది పడేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక గురువు గారు వస్తారు. ఆ గురుగారు రాగానే ఆమె అతని దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకుంటుంది. గురుగారు, నేను మాత్రం ప్రయత్నం చేసినా నా కోపం అదుపులో ఉండడం లేదు, కాబట్టి నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అని ఆ గురువు గారిని అడుగుతుంది. అది విని ఆ గురువు గారు తన సంచిలో నుంచి ఒక మందు సీసా ఇచ్చి, ఒక అద్భుతమైన ఔషధం నీకు ఇస్తున్నాను, నీకు కోపం వచ్చినప్పుడు 4 చుక్కలు నాలుక మీద వేసుకొని 10 నిమిషాలు మౌనంగా ఉండు, లేకపోతే ఇది పని చేయదు అని ఆ గురుగారు ఆవిడతో అంటారు. ఆమె ప్రతిరోజు గురుగారు చెప్పినట్లే చేసేది. దానివల్ల ఎలాంటి గొడవలు లేకుండా భర్త, పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక నెల రోజుల తర్వాత ఆ గురువుగారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ గురుగారు రాగానే, మీరు ఇచ్చిన మందు చాలా అద్భుతంగా పనిచేసింది, ఇప్పుడు మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు, ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నామని ఆ స్త్రీ ఆ గురువు గారితో అంటుంది. ఆ గురువు గారు ఆ స్త్రీతో, అమ్మా, నేను నీకు ఇచ్చింది మందు కాదు, అది కేవలం నీళ్లతో ఉన్న బాటిల్ మాత్రమే. నీ కోపం తగ్గడానికి కారణం ఈ మందు కాదు, నువ్వు 10 నిమిషాలు నోరు మూసుకొని నిశ్శబ్దంగా ఉండటం. ఆ మాటలు విని ఆ మహిళ సమస్య ఏంటో అర్థం చేసుకుంటుంది. కాబట్టి కోపం రాగానే ఒక్క నిమిషం మౌనంగా ఉంటే మన సమస్య తగ్గిపోతుంది. మనిషికున్న నోటి దూల కారణంగానే ఇంట్లో గొడవలు జరుగుతాయి, బయట కూడా గొడవలు జరుగుతాయి. ఎప్పుడైతే మనం నోటిని అదుపులో పెట్టుకుంటామో, అంటే మన కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉంటామో, అప్పుడు అవే సర్దుకుపోతాయి.